హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వర్షాకాలం వచ్చిందంటే మనం పాదులు పెడతా ఉంటాం కదండీ! మా పల్లెటూళ్ళలో అయితే బాగా అండి. కానీ ఇప్పుడు పల్లెటూరోళ్ళే తగ్గిపోయారు. ఎక్కువగా సిటీస్‌లోనే కనపడుతున్నాయి మిద్దె తోటలు అలాంటివి. ఇంకా మాకున్న స్థలంలో అయితే ఏదో చిన్నపాటి విత్తనాలైతే నేను పెట్టుకోవాలనేసి పనులన్నీ త్వర త్వరగా చేసేసుకొని, ముందేమో పిల్లల్ని స్కూలుకి పంపించేసుకొని, ఇక అన్నీ సర్దుకొని ఇదిగోండి ఇక్కడికొచ్చాను. ఇక్కడైతే చాలా పని కనపడుతుందండి. విత్తనాలు పెట్టేయాలంటే అవ్వదు కదండీ! ఫస్ట్ అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసిన తర్వాత నేను విత్తనాలైతే పెడతాను. ఇంక ఈరోజైతే వంట పిల్లల కోసమైతే బెండకాయ కూర చేసేసి నేను ఇక అది వీడియో అయితే తీసుకోలేదండి ఇక ఉదయం నుంచి కూడా. ఇక తర్వాత బీరకాయ రోజు ఫ్రై చేస్తున్నాను కదా అని ఒక కాయ తీసుకుని ఎలా ఉంటుందో అని పొట్టు తీయకుండానే అలా చిన్న చిన్న ముక్కల్లా అయితే కట్ చేసుకుని నూనెలో అయితే వేయించేసుకున్నాను. ముందేమో ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి వేయించి ఆ తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేయించానండి. ఇక ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటే పచ్చడి అవుతుంది కదా! బీరకాయతోటి పచ్చడి అయితే చేశాను ఈరోజు. ఇక రోజు తినదే తినాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కదండీ! అందుకని కొంచెం కారం కారంగా ఉంటుందని అలా చేశాను. పచ్చిమిరపకాయలు వాడకూడదండి. ఎండుమిరపకాయలే వాడాలంట. కూర కొత్తగా చూసేవారికి వింతగా అనిపించొచ్చండి. ఈ కూర కాదు, ఆ బీరకాయతో చేసిన పచ్చడి. అది బాలింతల కోసమైతే అలా అప్పుడప్పుడు బీరకాయ కూరే కదండీ డైలీ. అందుకని పచ్చడి అయితే చేశాను. కొత్తగా చూసేవారికి అర్థమవుదనేసి చెప్తున్నాను. ఇంకా మేమైతే వంకాయలు అలాగే దాంట్లోకి ఎండు రొయ్యలు వేసేసి కూర చేశాననమాట. ఇక పనంతా అయిపోయిందండి. గిన్నెలు తోమేసుకుని అక్కడ పెట్టేసుకున్నాను. మొత్తం అంతా కూడా ఇక్కడ నీట్‌గా చేసుకున్నాను. ఈలోపైతే నీళ్ళొచ్చేసాయండి. నీళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ పట్టేసుకున్నాను. మంచినీళ్ళకి, బాటిల్స్‌కి అన్నీ పట్టుకుని ఇట్లన్నీ నింపేశాను. ఇంకా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొచ్చేసానండి. బట్టలు కూడా ఉతికేసుకున్నాను. బట్టలైతే ముందే ఉతికేసాను. నీళ్ళు రాకముందే బట్టలు ఉతికేసాను ఈరోజు. కొద్దిగానే ఉతికానులెండి బట్టలైతే. ఇక మామయ్య గారికి కూడా అన్నం పెట్టేశాను. 12 అయిపోయింది టైము. ఇక నేను మరలా అక్కడికి వెళ్తే ఇక్కడికి రావడానికి కాస్త లేట్ అవుతుంది కదా అని ముందు మామయ్య గారికి అన్నం పెట్టేసి అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చనేసి ఆయనకి అన్నం పెట్టాను. ఇంకా బయట బట్టలు ఆరేస్తుంటే ఈ కాలంలో ఎలా ఉంటుందంటే వర్షం రాదు, అలాగని మానదు. ఏదో వచ్చానన్న పేరుకి ఏదో 4 చినుకులు పడుతుంటే అస్తమానం తీసుకెళ్ళి లోపల వెయ్య, మరలా తీసుకొచ్చి బయట వెయ్య సరిపోతుంది. వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయో ఏంటో తెలియదు కానండి, అసలు వర్షమే రావట్లేదు. ఏదో తుప్పర్లలాగా చినుకులు అలా పడుతున్నాయి మనిషిని తడిపేసేటట్టు. ఈ బట్టలన్నీ తీసి లోపల వేస్తుంటే వర్షం ఆగిపోతుంది. ఇంకా కొబ్బరి ఇండ్లు కూడా తీసినవైతే ఉన్నాయండి. వాటిని కూడా ఎండలో వేశారు అత్తయ్య. ఇవి ఎండకి ఎండుతూ వానొచ్చినప్పుడేమో లోపల వేసుకుంటూ ఈ బట్టల్ని, ఈ చీపురు పుల్లల్ని వీటన్నిటిని సర్దుకోవాల్సి ఉంటుంది. ఇంకా పుల్లలు ఉంటే పుల్లలను కూడా చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి కదండీ! ఇక ఆ పనులన్నీ చక్కబెట్టుకొని ఇదిగోండి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఈ స్థలం దగ్గరికి గోంగూర, తోటకూర అయితే చాలా బాగుండేది మొన్నటి వరకును. ఇప్పుడు గోంగూర బాగుంది కానండి, ఈ తోటకూర చెట్లకైతే చీడ పట్టేసింది. ఆ చీడతోటి మరి ఇంకా చెట్లను తీసేయడమే బెటర్ అనిపించిందండి. అది మొన్నటి వరకు చాలా చాలా బాగుంది కూర. ఒక్కసారిగా ఇలాగ అయిపోయింది మన కురిసిన వర్షానికైతే. ఈ మొక్కలు తీసేసి వీటి ప్లేస్‌లో ఏదో ఒకటి వేయొచ్చు అనేసి నేనేమో వాటిని తీసేస్తున్నాను శుభ్రంగా. పీకుతుంటే ఒక్కొక్కటి వస్తుంది, ఒక్కోటేమో రావట్లేదండి. గట్టిగా పట్టుకుంటేనేమో పుటుక్కుమని ఊడి వచ్చేసి అది అక్కడికెళ్ళి పడేలా ఉంటుంది. ఒక్కొక్కటేమో నింపాదిగా లాగుతుంటే అస్సలు రావట్లేదు. ఇక నా పట్టంతా ఉపయోగించి వాటినన్నిటిని కూడా పీకేసాననమాట. రాని దాన్నయితే కత్తితో పుచ్చుకొని మరి నరికేసి దాన్ని మొదల కంటే కూడా మొదళ్ళు కనపడితే మరి గుచ్చుకుంటాయి కదండీ! ఇక అందుకని అంత శుభ్రంగా వాటిని తొలగించేశాను. నాకు మొక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టమండి. ఇంటి ముందు అలా పూల మొక్కలు గానీ, కాయగూర మొక్కలు గానీ అలా కనబడుతూ ఉంటే మనసుకి ఏదో తెలియని మానసిక సంతోషం అయితే కలుగుతుంది. మన మూడవుట్‌లో ఉన్నా సరే, మనసు ఏం బాగోకపోయినా సరే, అలా ఆ మొక్కల వైపు చూసామంటే మనసు చాలా రిలీఫ్‌గా అనిపిస్తుందండి. నాకైతే అలా ఉంటుంది. ఆ విరిసే పువ్వుల మొఖం చూస్తే ఏ కల్మషము ఉండదండి. గాలికి అలా ఊగుతూ ఉంటాయి. ఇంకా ఈ తోటకూర, గోంగూర, ఇంకా మాకు చిక్కుడు పాదులు ఇవే కనపడుతున్నాయి గానండి, నేను పూల మొక్కల మీద ఎక్కువగా దృష్టి పెట్టట్లేదు. కానీ ఈ స్థలం మొత్తం కూడా పూల మొక్కలతో నింపేయాలన్న ఆశ అయితే ఉందండి. కృష్ణబంతి మొక్కలు, మామూలు బంతి మొక్కలు, ఇంకా చిట్టి చామంతులు, ఈ గులాబీ అంట్లు ఇలా అన్ని మొక్కల్ని కూడా పెంచాలని ఎంతో ఆశ ఉంటుంది. ఇంకా మనకి టైం అనేది రావాలి. ఇది ఖాళీ స్థలం లాగానే ఉంది ప్రెజెంట్ అయితే. ఇవేదో నార్మల్‌గా తీసి పెట్టేసి మరలా వాటిని
మనం ఏదైనా చేసేయొచ్చు కానీ, ఇంకా గులాబీ అంటుల్ని, ఇంకా మంచి మంచి మొక్కల్ని పెట్టామంటే వాటిని తొలగించలేం కదండీ అంత ఈజీగా. ఇక ఈ స్థలంలో ఏం పెడతారో ఏంటో అనేసి అలా ఎదురు చూడడం తప్పించి నేను ఏ మొక్కలు పెంచలేకపోతున్నాను. ఇక సీజన్‌లో పెట్టే ఈ పాదులైతే ఇక తప్పకుండా పెడతానండి. చిక్కుడుపాదయితే ప్రతి సంవత్సరం గూడా నేను పెడతాను. వాటి కాయలంటే మరి అవసరం గదండీ! అలాగని బీరపాదులు, ఇంకా ఆనపపాదు, గుమ్మడిపాదు ఇవన్నీ కూడా పెడతాము. ఆనపపాదు ఏంటో ఆనవాలుండాలో ఏంటో తెలీదు గానండి, మాకు ఎక్కువగా అది లేవదు. లేచినా సరే చచ్చిపోతుంది. ఒకసారయితే ఆనపపాదు ఇక్కడ ఉండేది. సొరకాయల మాదిరి ఉండేవండి. మా సైడయితే ఆనపకాయలంటాము. కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే సొరకాయలంటారు కదా! నాకైతే మొక్కల్ని పెంచడానికే మనసొస్తుంది గానండి, వాటిల్ని తిరిగి తీసేయడానికైతే ఎంత మాత్రం అసలు మనసు ఒప్పుకోదండి. కానీ కొన్ని కొన్ని పనికిరాని వాటిని తీసేయడమే మంచిది. తీసేస్తాను కానీ, కొన్ని మొక్కల్ని మంచిగా ఉండే మొక్కల్ని ఒక్కోసారి తీసేసే పరిస్థితొస్తుంది. అది అడ్డం వచ్చేసి, లేదంటే అది అక్కడ ఉండకూడదనో తీసేయాలంటారు. మామిడి చెట్లైనా, ఇంకా వేరే ఏదైనా కాయలు అలాంటివి కాసే చెట్లని, కాసి పూచే చెట్లనైతే నాకు వాటిని పట్టుకుని గబుక్కుని నరికేయాలన్నా, పీకేయాలన్నా చాలా భయంగా అనిపిస్తుంది. ఇంకా ఇష్టం ఉండదండి నాకు. వాటిని అలా కళకళలాడుతూ చూస్తూ ఉంటే ఆనందపడతాను తప్పించి, వాటిని నా చేత్తో పీకేయాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగని ఎవరైనా పీకినా గానీ నాకు మనసు ఒప్పదండి. చాలా బాధపడతాను నేను మొక్కల్ని పీకేస్తుంటే. మరి అలాంటిది ఈ మొక్కలన్నీ పీకేస్తున్నావని మీరు అనుకోవచ్చు. మరి ఈ స్థలమంతా శుభ్రం అవ్వాలంటే ఇక సీజన్‌లో పెట్టేవి గోంగూర, అలాగే తోటకూర ఇలాంటివి మరి మనం తీసేసుకొని మరలా వాటి ప్లేస్‌లో అలాంటివే పెడుతూ ఉంటాం గదండీ! కానీ కొన్ని కొన్ని మొక్కలు పర్మనెంట్‌గా ఉంటాయి. వాటిని తీసేయాలంటే బాధగా అనిపిస్తుంది. అందుకనే కొంత నేను మొక్కల్ని పెంచడానికి అసలు మనసు ఒప్పుకోవట్లేదు నాకు. ఒకప్పుడైతే పెళ్లి కాకముందు మా ఇంటి దగ్గరైతే చాలా చాలా మొక్కల్ని పెంచేదాన్ని నా చేతులతో నేను. ఇక డిసెంబర్ నెలొచ్చిందంటే బంతి మొక్కలతోటి మా ఇల్లంతా కూడా కళకళలాడిపోయేదనమాట. మా దొడ్లో కనకాంబరాలు, బంతి మొక్కలు, కృష్ణ బంతి, ఇంకా గులాబీ అంటూ, విరజాజులు ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చేసిన తర్వాత అక్కడ కూడా అవన్నీ అలా అలా అయిపోయాయన్నమాట. వాటిని పెంచే ఇష్టము, ఇంట్రెస్ట్ గూడా ఉండాలండి. అవి లేకపోతే మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు. మొక్కల్ని పెంచుతున్నామంటే దానికి మనం చాలా శ్రద్ధ చేసుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. పసిపిల్లల లెక్కన చూడాలండి మొక్కల్ని కూడా. ఏ రోజున నీళ్లు పోయకపోయినా అవి వాడిపోతాయి, బాగోవు. వాటికి కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని వాటిని జాగ్రత్తగా పెంచుకుంటేనే అవి ఫలించి అభివృద్ధి చెందుతాయి గదండీ! పిచ్చి మొక్కలు అలాగే మా సైడ్ అయితే చెరుకు తోటలో కలుపులు, మినప చేలో కలుపులు ఇవన్నీ ఉంటాయండి. మరి మేము కూడా ఏదో కొద్దిపాటి చెరుకు తోట చేసేవాళ్ళము. అప్పుడు అమ్మ, నాన్నతో కలిసి ఎప్పుడైనా సెలవులొస్తే నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళి పొలం పనులు కూడా చేసిన రోజులున్నవండి. చేసుకునేది మన పనే కదండీ! మన పని చేసుకోవడానికి పొలం పనైనా, మరే పనైనా వెనకాడకూడదు. అది మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా చేసుకొని తీరాలండి. ప్రతి పని చేసుకోవడానికే చూస్తాను. దాన్ని ఇష్టపడి మరీ చేసుకుంటాను. ఇదంతా ఒకప్పుడు మామయ్య గారు చేసేవారండి. ఎక్కడ ఎలాంటి మొక్కలు నరికేయాలన్నా, పీకేయాలన్నా మామయ్య గారిని పురమాయించి పొద్దున్నే పీకించేసేవాళ్ళం. పనులన్నీ ఆయనే చూసుకునేవారు. ఇక ఇంటి చుట్టూరా దడి కట్టేసేవారు. చక్కగా ఉండేదండి మా ఇల్లు ఒకప్పుడైతే మామయ్య గారి చేతుల మీద. మరి ఇప్పుడైతే అన్నీ మేమే చేసుకోవాల్సొస్తుంది. ఇక మేమే అంటే ఇక నేనే ఉంటున్నాను కాబట్టి ఇంటి దగ్గర ఇలాంటి పనులన్నీ నేను చేసేసుకుంటాను. నాకు అలవాటయిపోయాయి. మరి మామయ్య గారికి చేయలేకపోతున్నారు కదండీ ఇలాంటి పనులు. చేయాలని ఉంటది ఆయనకిని. నేను ఇక ఇవన్నీ పీకేసి అక్కడ పెడితే అవన్నీ పట్టుకెళ్ళి పారేస్తారు తర్వాత. ఇక ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉండి అన్నం తింటున్నారు కదండీ! ఇక అన్నం తినడం అయిపోయాక ఏ మధ్యాహ్నం అంటే ఏ 3 దగ్గర నుంచో పట్టుకెళ్ళి పడేసొస్తారు బయట. అన్నీ పీకేసిన తర్వాత ఇదిగోండి చీపురు పుచ్చుకొని మొత్తం నీట్‌గా తుడిచేసుకుంటున్నానండి. ఎక్కడ కూడా ఇంత గడ్డి పరక లేకుండా మొత్తం పీకేసాను. నాకు సాధ్యమైనంత వరకు కూడా తోటకూర మొక్కలు, గోంగూర మొక్కలే కాదండి, చిన్న చిన్న గడ్డి పరకలుంటాయి అవి కూడా పీకేసాననమాట నీట్‌గాను. ఇలా అంతమాలు నీట్‌గా ఉంచాలనుకుంటాం గానండి, మనుషులు తిరిగే ప్లేసెస్‌లో అయితే ఆ గడ్డి పరకలు అలాంటివి రావండి. ఎందుకో తెలీదు. మనుషుల నడకలోనూ మరి అంత ఉంటుందేమోనండి. అదే మనం ఎవరము నడవకుండా అక్కడ మెసలకుండా ఉన్నామనుకోండి, గడ్డి పెరిగిపోతుంది. పద్దాకా వచ్చేస్తుందనమాట. ఇక మేము ఇక్కడ నడవట్లేదు కదండీ ఎక్కువగా. ఎప్పుడైనా నేనే వస్తాను ఇక్కడికి ఆ బట్టలారేసుకోవడానికి. ఇంకా కొన్ని కొన్ని మొక్కలైతే గోంగూర మొక్కలు ఉంచేసి ఇక మిగతావన్నీ పీకేసానండి. నాకు అడ్డంగా ఉన్నవన్నీ కూడా. తోటకూర మొక్కలైతే కంప్లీట్‌గా తీసేసాననమాట. ఇక ఇటు సైడ్ ఒక మందార మొక్క ఉంటుంది. ఒక కరివేపాకు మొక్క ఉంటుంది. ఇక పీకినవి, తుడిచినవంతా కూడా ఇక్కడ పోగెట్టాను. తర్వాత పడేయవచ్చనేసి. ఇవి తీసేయక ముందైతే దొడ్డు అస్సలు బాగోదు.
అనుకోలేదు. ఇది తీసిన తర్వాత ఎంత బాగుందో చూడడానికి అనిపించిందండి. ఏదైనా మనం చేసుకుంటేనే అందంగా కనిపిస్తుంది. ఇక అటు పనస చెట్ల సైడ్ అయితే తుక్కు చాలా ఎక్కువగా పడిపోయింది. అటు సైడ్ కూడా ఎలాగో చీపురు పుచ్చుకొని తుడిసాను కదా అని మొత్తం దొడ్డంతా తుడిచేసానండి. ఈ తుడుచుకోవడమే సరిపోతుంది మాకు ఆకులు రాలిపోయి. ఇక తుడిచిన తర్వాత ఈ గుంటలు గుంటలు తీసేసి బెండ విత్తనాలు పెడదామని ముందు గోతులు తీసుకోవాలి కదండి. చిన్న చిన్న గోతులండి. ఈ గోతుల్లో 2 3 గింజలు పెట్టుకుంటే బెండ గింజలు సరిపోతాయి అంటారా, ఇంకా ఎక్కువ పెట్టాలో నాకు తెలియక 3 గింజలే పెట్టాను. మరీ పెద్ద చెట్లు అయిపోతాయి కదండి, అలా పుట్టగొడుగుల్లా విచ్చుకుంటాయి. అదృష్టం బాగుండి ఒకవేళ ఇవి మొలకలెత్తి మొక్కల్లాగా మారేసరికి నాగమణి చేతితో వీటిని వండాలనుకుంటే ఇవి కాస్తాయండి, లేకపోతే లేదు. ఏ పని చేసినా అలాగే అనుకుంటాను నేను. ఇది మనకి తినాలని ఉంటే ఇది మనం ఎలా వేసినా కానీ బ్రతికేస్తుంది, అలాగే మన చేతికి వస్తుంది. అది మనం తినాలని లేదనుకోండి రాదు మన చేతికి అనుకుంటాను నేను. ఈ మొక్కల విషయంలోనే కాదండి, ప్రతిదీ అంతే. అది మనకు దక్కాలనుకుంటే దక్కుతుంది అంతే. ఇంకా నేను ఏది పెట్టినా కానీ ముందైతే దేవుడిని తలుచుకునే ప్రతి పని చేస్తానన్నమాట. ఈ చిన్న పనికి కూడా దేవుడినే తలుచుకోవాలని అనుకోవచ్చు. ఏది చేసినా కానీ ముందు దేవుడిని తలుచుకోవడం మంచిది కదండి. ఈ పాదులు అలాంటివి ఆషాఢ మాసం వచ్చినప్పుడు అయితే ఆషాఢం స్టార్టింగ్లోనే పెట్టేస్తారు. ఇప్పుడు కొంతమంది అయితే పద్దాగా పెడుతున్నారండి. ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండట్లేదు. కానీ మా పల్లెటూరు వాళ్ళు మాత్రం ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువగా పాదులు పెడతారు. బీరపాదులు, ఇంకా చిక్కుడు పాదులు, ఈ మొక్కలు అలాంటివి కూడా ఈ ఆషాఢంలో పెడితే ఇవి డిసెంబర్ కల్లా మనకు వచ్చేస్తాయి అన్నమాట. బంతి మొక్కలు అలాంటివి కూడా ఈ టైంలోనే పెట్టుకుంటారు. అయితే మొన్న మంగళవారం రోజునే పెట్టేయమన్నారు నన్ను. ఆ రోజు నేను పని అంతా ముగించుకొని పెడదాం అనుకునే టైంకి అయితేనేమో నాకు వర్షం వచ్చేసి కుదరలేదు. ఇక తర్వాత నిన్న పెడదాం అనుకుంటే నిన్న కుదరలేదు. నాకు కుదిరిందే అదునండి. నాకు టైం ఉంటే ఆ టైమే నాకు మంచిది అనుకుంటాను. ఇక ఆ రోజు మంచిది ఈ రోజు మంచిది అని అయితే అసలు పట్టించుకోను. మనం చేయాలనుకున్న పని మనకు టైం దొరికినప్పుడు వెంటనే చేసేసుకోవడమే మంచిది. అప్పుడే నాకు మంచి టైం అండి. ఇక మంచి టైం చూసి ముహూర్తం చూసి ఏ పని చేయాలన్నా కానీ అవ్వదన్నమాట. అందుకని నేను నాకు ఉన్న టైంనే సేవ్ చేసుకుంటూ ఉంటాను. ముందేమో బీరపాదులు పెట్టేశాను. అదేనండి, ముందు బెండపు మొక్కలు పెట్టిన తర్వాత బీరపాదులు కూడా 2 చోట్ల పెట్టాను అనమాట. ఇక 6 గింజలే ఉన్నాయండి నా దగ్గర. మనం కొనుక్కుంటే దొరుకుతాయి, కానీ ఇవి కొన్నవి కాదండి. అంటే మాకు పల్లెటూరు వాళ్ళు అందరి దగ్గర పాదులు ఉంటాయి కదండి, వాళ్ళు ఈ విత్తనాలు తీసి దాచుకుంటారనమాట. ఇవి మీ దగ్గర చిక్కుడు పాదు గింజలు ఉన్నాయా, బీరపాదు గింజలు ఉన్నాయా, ఇంకా వేరే వేరే విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ ఒకళ్ళకొకళ్ళు మా ఇంటి దగ్గర చిక్కుడు గింజలు ఉంటాయి కాబట్టి ఎవరైనా అడిగితే ఇస్తాం మేము. అలాగే వేరే విత్తనాలు కూడా వేరే ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట అత్తయ్య. కొనుక్కుని పెట్టుకోవచ్చు. కొనుక్కున్నవి అయితే నమ్మకం ఉండదండి. అవి ఇంత పొడుగుంటాయి బీరకాయలు, అవి కాస్తాయో లేదో కూడా తెలియదు. అందుకే నమ్మకం ఉండదు. మన ఇంటి దగ్గర పెట్టుకునే పాదులు అయితే నాటు పాదులండి, హైబ్రిడ్ కాదు. అందుకని నాకు పొట్టి పొట్టి కాయలు కాస్తాయి వాటికి. అందుకే వాటి కోసం వెయిట్ చేసి అవి దొరికేంత వరకు ఆగి ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట. గింజలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని పెట్టాను. అదేనండి, మొక్కలు రావాలని. పోసిన వాడు నీళ్లు పోయకుండా ఉండడు అనే క్షేత్రధర్మం ఉంది కదండి, ఆ ధర్మాన్ని నేను పాటిస్తాను. ఎంత వర్షం వచ్చినా కానీ మొక్కలు పెట్టాను అనుకోండి, కొన్ని నీళ్ళైనా వాటి మీద చల్లుతాను అనమాట. ఎందుకంటే మొక్క వేసిన వెంటనే నీళ్లు పోయాలనే ధర్మం మనకుంది. ఇక దాన్ని నేను ఆచరిస్తాను. నాకు వాన పడుతుంది కదా అనేసి ఆ వానలో మొక్కలు పెట్టిన వాళ్ళు అయితే నీళ్లు పోయరు అనుకుంటున్నాను బహుశా నేను. కానీ నేను మాత్రం పోస్తానండి. నారు వేసిన చేత్తోనే నీరు పోయాలి, లేదంటే మొలకెలా ఎత్తుతుంది. మన చేత్తో పెట్టిన విత్తనం మన చేత్తోనే నీళ్లు పోయాలనుకుంటాను నేను. ఇంకా ఈ పాదులు అయితే పెట్టిన దగ్గర ఏదో ఒకటి కప్పాలి, తాటాకులు అలాంటివి అయితే వెయ్యాలండి. ఏదో ఒకటి చూసి వేస్తాను. అంతవరకు అయితే ఒక దాని మీద కప్పాను అనమాట. ఇంకా దీని మీద ఇంకా అటు సైడ్న బీరపాదులో 2 చోట్ల పెట్టాను చూడండి, వాటి దగ్గర కూడా కప్పాలి. పాదులు అయితే చాలా కష్టపడి ఇష్టంగా పెట్టేశానండి. మరి మొలకలు ఎత్తుతాయో లేదో అనేది ఇక దేవుడి దయ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.